Represented by La Lens TV. 22A నిషేధిత జాబితాలో మీ భూమి ఉందా? అయితే ఇక భయపడాల్సినటువంటి అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం లాక్కోదని, రికార్డులను ఆన్లైన్ లో అప్డేట్ జరగాల్సినటువంటి తప్పిదాల వల్ల ప్రైవేటు భూములను 22A లోకి చేరితే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క విషయం పైన ముఖ్యంగా ఈ యొక్క బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అని కూడా ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ విషయానికి వస్తే 1800-599-4788 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాదు దరఖాస్తు చేసినట్టు తర్వాత 3 నుంచి 5 రోజులలో సమస్యను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. అయితే అసలు ప్రశ్న ఏమిటనంటే ప్రైవేటు భూములు 22A లోకి ఎందుకు వచ్చాయి? గతంలో రిజిస్ట్రేషన్ అయిన భూములు కూడా ఇప్పుడు ఎందుకు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి? 22A లో ఉన్నటువంటి భూమిని ఎలా తొలగిస్తారు? ఎలాంటి పత్రాలు అవసరమవుతాయి? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి హై లెవెల్ కమిటీ ఏం చేయబోతుంది? ఈ వీడియోలో 22A సమస్యకు సంబంధించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తాజా ప్రకటనను, బాధితులు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రక్షణపై పూర్తి వివరాలను సింపుల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, 22A సమస్యలపై హై లెవెల్ కమిటీ. అంటే 22A నిషేధిత జాబితాలోకి పొరపాటున చేరినటువంటి ప్రైవేట్ ఆస్తుల సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ, స్టాంప్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కమిటీ ప్రధాన ఉద్దేశం చట్టబద్ధమైనటువంటి ప్రైవేట్ ఆస్తులను 22A జాబితాలోకి ఎలా వచ్చాయి, వాటిని ఎలా తొలగించాలి అనే అంశాలను వేగంగా పరిశీలించి పరిష్కరించడమే ఈ యొక్క లక్ష్యం అని చెబుతున్నారు. రెండో విషయానికి వస్తే బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్. అంటే 22A సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండానే టోల్ ఫ్రీ నెంబర్ను ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800-599-4788 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈ బాధితుల తరపున సమస్యను ఈ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చు. అలాగే స్థానిక అధికారులకు కూడా సాధారణ దరఖాస్తును సమర్పించిన సమస్యను పరిశీలిస్తారని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం అనుసారంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. మూడో విషయానికి వస్తే 3 నుంచి 5 రోజులలో పరిష్కారం. అంటే 22A నిషేధిత జాబితాలోకి పొరపాటున చేరినటువంటి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి 3 నుంచి 5 రోజులలో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అయితే భూమి ప్రభుత్వ భూమి లేదంటే ప్రైవేటుకు సంబంధించినటువంటి భూమి అనే అంశాన్ని కూడా రికార్డులు, రివ్యూలు, సంబంధిత ఆధారాలతో పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. నాలుగో విషయం అంటే ప్రైవేట్ ఆస్తులను లాక్ హోమ్. అంటే చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ లాక్కోదని మంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. ప్రజల యొక్క ఒక్క గజానికి కూడా అన్యాయం జరగకుండా రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో ప్రైవేట్ ఆస్తి పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఐదో విషయానికి వస్తే ఆన్లైన్ రికార్డుల యొక్క తప్పిదాలే ప్రధాన కారణం. అంటే 22A సమస్యలలో కొన్ని చోట్ల అసలు మార్పు లేకపోయినా రికార్డులను ఆన్లైన్ లో మార్చే సమయంలో జరిగినటువంటి తప్పిదాల కారణంగా ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరినట్లు మంత్రి గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా పాత రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్ యొక్క వివరాలు మరియు ఆన్లైన్ డేటా మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని తెలియజేయడం జరిగింది మంత్రి గారు. ఆరో విషయానికి వస్తే 757 దరఖాస్తుల యొక్క పరిశీలన. గత 2 వారాలలో మంత్రులు, కలెక్టర్లకు వచ్చినటువంటి వినతుల ఆధారంగా 4 ప్రధాన జిల్లాలకు సంబంధించినటువంటి 757 దరఖాస్తులను పరిశీలించినట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. మేడ్చల్ జిల్లాకు చెందినవి 511 అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినవి 148, హైదరాబాద్ కు సంబంధించినవి 49, సంగారెడ్డికి సంబంధించినవి 38 దరఖాస్తులు ఉన్నట్లు వివరించడం జరిగింది ప్రభుత్వ వర్గాలు. 7వ విషయానికి వస్తే మేడ్చల్లో 511
511 దరఖాస్తులు. మేడ్చల్ జిల్లాలో వచ్చినటువంటి 511 దరఖాస్తులలో సుమారు 325 దరఖాస్తులు యుఎల్సి భూములకు సంబంధించినవిగా ఉన్నట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. గతంలో వివిధ ప్రభుత్వాలు జారీ చేసినటువంటి జీవోలు మెమోల ద్వారా కొన్ని భూములు క్రమబద్ధీకరణ పొందినప్పటికీ కూడా వాటిని సంబంధిత వివరాలు ఆన్లైన్ లో నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం వల్ల సమస్య అనేది ఏర్పడిందని వివరించడం జరిగింది. 8వ విషయానికి వస్తే అధికారుల తరఫున బహిరంగ క్షమాపణలు కూడా తెలియజేయడం జరిగింది. అంటే ప్రభుత్వ శాఖల రికార్డుల నిర్వహణలో జరిగినటువంటి తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందుకు రెవెన్యూ శాఖ మంత్రిగా తన యొక్క బాధ్యత వహిస్తూ అధికారులు తరఫున బహిరంగ క్షమాపణలు కూడా కోరుతున్నట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇది ప్రభుత్వ రికార్డులలో జరిగినటువంటి తప్పిదాలను సరిచేసే బాధ్యతను కూడా ప్రభుత్వం స్వీకరించినట్లు కూడా సూచిస్తుంది. 9వ విషయానికి వస్తే గతంలో 22A పై 6,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే 22A అంశానికి సంబంధించి గతంలో హైకోర్టులో 6,000కు పైగా కేసులు నమోదైనట్లు మంత్రి గారు గుర్తు చేశారు. వివాదరహిత జాబితాను కోర్టుకు సమర్పించాలనే ఆదేశాలు కూడా ఉన్నట్లు పాత నిషేధిత జాబితానే మళ్లీ సమర్పించడం, కొన్ని చట్టబద్ధమైన ఆస్తులు కూడా 22A జాబితాలోకి వెళ్ళినట్లుగా మంత్రి గారు తెలియజేయడం జరిగింది. 10వ విషయానికి వస్తే ప్రభుత్వ సంస్థల విక్రయించినటువంటి ప్లాట్లకు కూడా సమస్య. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థలు బహిరంగ వేలం ద్వారా విక్రయించినటువంటి సుమారు 35,000 నుంచి 38,000 పర్మిషన్లు కూడా ఆన్లైన్లలో ఉన్నటువంటి రికార్డుల అప్డేట్ లోపం కారణంగా 22A జాబితాలోకి చేరినట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఆస్తులను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించినట్లు కూడా తెలియజేశారు. 11వ విషయానికి వస్తే 2 ఎకరాలకు బదులుగా 12 ఎకరాలు 22A లోకి వెళ్లాయి. రంగారెడ్డి జిల్లాలోని ఒక భూదాన్ భూమి ఉదాహరణకు మంత్రి గారు ప్రస్తావించారు. ఒక సర్వే నెంబర్ లోని మొత్తం 12 ఎకరాల యజమాని కేవలం 2 ఎకరాలను మాత్రమే భూదాన్ బోర్డుకు అప్పగించినట్లు, క్షేత్ర స్థాయిలో పరిశీలన లేకుండా మొత్తం 12 ఎకరాలను 22A లోకి 22A జాబితాలో చేర్చినట్లు తెలియజేయడం జరిగింది. 12వ విషయానికి వస్తే జియో ట్యాగింగ్ ద్వారా భూములను గుర్తించడం. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు జియో ట్యాగింగ్, మ్యాపులు, భూ రికార్డులు వంటి ఆధారాలను ఉపయోగిస్తామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. భూదాన్కు సంబంధించినటువంటి 2 ఎకరాలకు ప్రభుత్వ పరిరక్షణలో ఉంచి మిగిలిన 10 ఎకరాల భూమి నిజంగా ప్రైవేట్ భూమి అని నిర్ధారణ అయితే వాటిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. నారపల్లి సర్వే నెంబర్ లో 867లో ఉన్నటువంటి సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని వేరు చేసి మిగిలిన ప్రైవేటు సంస్థల జాబితాలో నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు అనేవి తీసుకుంటామని మంత్రి గారు వెల్లడించడం జరిగింది. అంటే ఒక సర్వే నెంబర్ను ప్రభుత్వ ప్రైవేటు భూమి కలిసి ఉన్నప్పుడు మొత్తం భూమిని 22A లో పెట్టకుండా వాటి హద్దులను స్పష్టంగా గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. 15వ విషయానికి వస్తే వారానికో పెండింగ్ కేసుల యొక్క సమీక్ష. 22A కి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఉన్నత అధికారుల యొక్క మీటింగ్ ప్రతి వారం సమావేశమై జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సమీక్షిస్తుందని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. దీనివల్ల దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్ లో ఉండకుండా వాటి పురోగతి పర్యవేక్షించే అవకాశం అనేది ఉంటుంది. మరో విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ సొసైటీ ప్లాట్ల యొక్క సమస్య కూడా. జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించినటువంటి ప్లాట్లతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని ప్రాంతాలలో TSLR నెంబర్లు మరియు రెవెన్యూ సర్వే నెంబర్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను రికార్డు ఆధారంగా పరిష్కరిస్తామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. పాత రికార్డుల యొక్క సర్వే వివరాలు మరియు ప్రస్తుత రికార్డులను సరిపోల్చి సమస్యను పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరో విషయం ఏంటంటే అత్యవసర రిజిస్ట్రేషన్లకు అదనపు స్లాట్లు. అంటే 22A సమస్య పరిష్కారమైన తర్వాత అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రజలకు అదనపు రిజిస్ట్రేషన్ స్లాట్ కేటాయించి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే సమస్య పరిష్కరించుకునేందుకు వారికి రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి తగ్గే అవకాశం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 22A నిషేధిత జాబితాలో మీ యొక్క భూమి ఉందంటే వెంటనే అది ప్రభుత్వ భూమి అని భావించాల్సినటువంటి అవసరం అనేది లేదు. రికార్డుల యొక్క ఆన్లైన్ అప్డేట్ లో జరిగినటువంటి తప్పిదాల వల్ల కూడా కొన్ని చట్టబద్ధమైనటువంటి ప్రైవేట్ ఆస్తులు 22A లోకి చేరినట్లయితే 22A లోకి చేరినట్లు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అందుకే మీ భూమి 22A లో ఉందని తెలిసినప్పుడు భయపడకుండా ముందుగానే మీ సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్, ఈసీ, పట్టాదార్ పాస్బుక్, పాత రెవెన్యూ రికార్డులు, జీవోలు లేదా ఇతర రెవెన్యూ సంబంధించినటువంటి పత్రాలను సేకరించండి. ఆ తర్వాత సంబంధిత రికార్డులకు దరఖాస్తు చేసి మీ భూమి 22A లోకి అర్హత ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు అనేవి తీసుకుంటారు.
తీసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో 1800-599-4788 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా 22A సమస్యను తెలియజేయవచ్చని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. దరఖాస్తుల పరిష్కారానికి 3 నుంచి 5 రోజుల కాల వ్యవధిలో చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రతి 22A కేసు ఒకే విధంగా అనేది ఉండదు. భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఏదైనా ప్రత్యేక చట్టం కింద నిషేధిత జాబితా అనే విషయాన్ని సంబంధిత రికార్డులు మరియు మ్యాపుల హక్కులు పత్రాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి మీ భూమి 22A లో ఉందా? మీ సమస్యను కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, భూమి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి షేర్ చేయండి. ఇలాంటి ల్యాండ్ అండ్ లీగల్ అప్డేట్ కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ మీ వద్దకు వస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.